అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. పచ్చిమిర్చి చూడండి ఎంత చక్కగా ఈ సైజు వచ్చేటప్పటికి నేను తెంపేస్తున్నాను అనమాట. కొంచెం ఈ మొక్క చిన్న సైజులో ఉన్నప్పటి నుంచి ఇవి చక్కగా కాస్తున్నాయన్నమాట పచ్చిమిర్చి. ఎండుమిర్చి గింజలు ఉంటాయి కదా, అడుగున తాలింపుకు వేసేగా గింజలు ఉంటాయి కదా, డబ్బాలో మిగిలిపోయిన గింజల్ని ఇలా చల్లేసనమాట. ఇంకా మట్టిలోకి వేయగానే చక్కగా చిగురు పెట్టి చిన్న చిన్న మొక్కగా వచ్చినప్పటి నుంచి పచ్చిమిర్చి రావడం స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు కూడాను 20 డేస్కి అయితే ఇలాగా తెంపుతున్నాను అనమాట. చాలా చక్కగా కాపు అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే వీటికి పురుగు పట్టకుండా చుట్టూ కూడాను కొంచెం బూడిదలో కర్రల పొయ్యి పెట్టేటప్పుడు బూడిద అనేది మనకు వస్తుంది కదా, ఆ బూడిదలో కొంచెం చీమల గుండా కలిపేసి చల్లుకుంటే కనుక మొక్కలు అనేవి చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాకాలంలో మరీ చక్కగా చిగురు పెట్టాయన్నమాట మొక్కలు కూడాను. ఉన్న మొక్కలైతే చాలా వరకు పురుగు పట్టేసి పోయాయి. తర్వాత ఈ వర్షాకాలంలో ఈ వర్షం పడిన మొక్కలకి బతికున్న చిన్న చిన్న మొక్కలకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న మొక్కలకైతే మాత్రం చక్కగా చిగురు పెట్టాయి. ఈ పచ్చిమిర్చి చాలా బాగా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. కొన్ని సార్లు అయితే ఇవి పండు మిరపకాయల్లా కూడా అయిపోయే వరకు ఉంచుతున్నాను. చాలా ఘాటుగా వస్తుంది కారం కూడాను. అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ సైజులో ఉన్నప్పుడు తెంపకుండా ఇవి మొక్కకే ఉంచేస్తే కనుక మనకి ఇవి పెద్ద సైజులోకి వచ్చి చాలా చక్కగా కారంగా ఘాటుగా వస్తాయి అన్నమాట. అలాగే మొక్క కూడాను చాలా గుబురుగా పెరుగుతుంది, కాయలు కూడా ఎక్కువగా కాస్తాయి అన్నమాట. చిన్న చిన్న కాయలుగా ఉన్నప్పుడు తెంపేస్తే కనుక పచ్చిమిర్చి బాగా కాయదు, మొక్క కూడా చాలా పెద్దగా ఎదగదన్నమాట. అందుకని చెప్పేసి ఇక చూడండి, ఇక్కడ ఈ సైజులో వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత కట్ చేస్తున్నాను. తర్వాత ఈ సైజు వరకు వచ్చిన కొన్ని కాయలు ఏంటంటే పండు మిరపకాయలాగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇంతలా రెడ్డిష్గా అయిపోయి ఇంకా అక్కడితో స్టాప్ అయిపోతాయి అన్నమాట. ఇంకా మనం అప్పటికి కూడా తెంపకపోతే కనుక అవి బాగా ఎండిపోయి వాడిపోతాయి, ఎండుమిర్చిలా అయిపోతాయి అన్నమాట. అందుకని ఈ సైజు ఈ కలర్లోకి వచ్చేటప్పటికి నేను తెంపేస్తున్నాను. ఒక 1/2 కేజీ వరకు వచ్చాయన్నమాట పచ్చిమిర్చి. 20 డేస్కి ఇలా వస్తున్నాయి. కారం కూడా చాలా చక్కగా ఉందన్నమాట, చాలా ఘాటుగా వస్తుంది కారం కూడాను. ఇంకా ఇవి ఇక్కడ తెంపేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మీకు ఇంతకుముందు మన ఛానల్లో వీడియోలో చూపించాను కదా, గోంగూర కాళ్ళతో వేస్తే కనుక మనకి ఇలాగ గోంగూర అనేది ఎక్కువగా కాస్తుందని చూపించాను కదా. అయితే ఇది కూడాను ఈ వర్షం పడిన ఇన్ని రోజులకి కూడాను నేను అసలు తెంపలేదన్నమాట. మీకు ఫస్ట్ వీడియోలో చూపించిన తర్వాత 2 టైమ్స్ అనేది తెంపాను. తెంపేసిన తర్వాత ఈ వర్షం పడిన అన్ని రోజులు కూడాను తెంపలేదు, ఆకులు అలాగే ఉంచేసానమాట. అందుకని ఇప్పుడు మొత్తం కూడా ఈరోజు కొంచెం వర్షం పడలేదు, అందుకని చెప్పేసి ఆకులు కూడా కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంతకు మించి తెంపకపోతే కనుక ఆకులు వాడిపోయి బాగా ముదురుగా అయిపోయి టేస్ట్ అనేది బాగోదు, పులుపు కూడా ఉండదు గోంగూర. అందుకని చెప్పేసి ఇంక ఇవి కూడా తెంపేస్తున్నాను. ఇవి కూడా చూడండి అక్కడక్కడ పురుగు పట్టేసాయి అన్నమాట. ఈ వర్షాకాలంలో మనం ఎంత శుభ్రం చేసినా, ఏదైనా మందు చల్లినా, బూడిద లాంటి చల్లినా, చీమల గుండా లాంటివి ఏమైనా చల్లి సదుపాయం చేసినా సరే అంతా కూడా పోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు వర్షాకాలంలో ఏంటంటే కొత్త మొక్కలు వేయడానికి, కొత్తగా మొక్కలు వచ్చినవి బాగా చిగురు పెట్టడానికి అయితే చాలా బాగా ఈ వర్షాకాలంలో పనికొస్తుంది. కానీ ఏమైనా మనం మందులు కొట్టి సదుపాయం చేయాలి మొక్కలకి అనుకుంటే కనుక వేస్ట్ అన్నమాట. ఇంకా వర్షం పడితే అదంతా మనం శుభ్రం చేసింది, అలాగే మనం దానికి వేసిన పోషకాలు కానీ అన్నీ కూడా పోతాయి. అందుకని చెప్పేసి కొంచెం తెరిపించిన తర్వాత చేసుకుంటే బెస్ట్ అని ఇంకా నేను వీటిని పెద్దగా పట్టించుకోలేదు వర్షాకాలం అన్నాలు. అలాగే ఈ శంకు ముక్క కూడాను చాలా వరకు పురుగు పట్టేసింది, చీమలో చదో తెలియదు, చాలా వరకు ఆకులన్నీ కూడా కొరికేసాయి అన్నమాట. అందుకని ఈ పువ్వులు చూడండి రోజు కూడా తెంపుతున్నాను. ఈ తెంపేసినవి కొంచెం కవర్లో బాక్స్లో అలా వేసేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళి పువ్వులు తెచ్చుకోలేనప్పుడు, ఎక్కడైనా పువ్వులు కొయ్యలేనప్పుడు మనకి ఇలాగా కోసి రెడీగా పెట్టుకోవడం వల్ల చిన్న చిన్న ఈ పువ్వులే మనకి
చక్కగా ఆ రోజు ద్వీపానికి పూజ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కదా! అందుకని వీలైనంత వరకు నాకు కొంచెం ఎర్లీ మార్నింగే కొంచెం టైం దొరకగానే నేను ఇలాగ చిన్న చిన్నవి పువ్వులు ఏవైనా ఉంటే గనక మన మన చెట్టుకున్న పువ్వులన్నీ కూడాను ఇలాగ తెంపేసి ఒక బాక్స్‌లోకి లేదా కవర్‌లోకి స్టోర్ చేసేసుకుంటాను. నిత్య దీపారాధనకి మనకి చక్కగా ఉపయోగపడతాయన్నమాట. పెద్ద పెద్ద పువ్వులే పెట్టాల్సిన అవసరం లేదు. అంటే బయటకు వెళ్ళి మనం తెచ్చుకోలేనప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి కదా! అందుకని చెప్పేసి ఇంకా ఇవి కూడా తెంపేశాను. గోంగూర మొత్తం కూడా తెంపేసానమాట. ఒక రూ. 20 మనకు గోంగూర బయటన కొంటే ఎంతవరకు ఎన్ని కట్టలొచ్చి ఎంత గోంగూర వస్తుందో అంతే విధంగా ఆకులన్నీ కూడా తెంపితే ఇంత గోంగూర అయితే వచ్చిందన్నమాట. అలాగే ఇక్కడ శంఖ పువ్వులు కూడాను ముందు రోజువి, ఆ ముందు రోజువి, ఈ రోజువి అన్నీ కూడాను కలిపేసి ఒక కవర్‌లోకి పెట్టేస్తున్నాను. మీకు డౌట్ రావచ్చు శంఖ పువ్వులు కవర్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే గనక ఏమైనా పాడవుతాయని. అస్సలు ఏం పాడవ్వు. మనం ఫ్రిడ్జ్‌లోనే అలాగా ప్యాక్ చేసేసి గాలి పట్టకుండా, గాలి లోపలికి వెళ్ళకుండా స్టోర్ చేసుకుంటే గనక అలా స్టోర్ చేసుకుంటే గనక ఫ్రిడ్జ్‌లో కవర్‌లోనే అని కాదు బాక్స్‌లోనైనా సరే స్టోర్ చేసుకొని మనం పెట్టుకుంటే గనక ఎప్పటికప్పుడు మనం ఎక్కువ అయ్యేటప్పుడు దండలా కట్టుకొని చిన్న చిన్న విగ్రహాలకి లేదా చిన్న చిన్న పటాలకి వేసుకోవచ్చు దేవుడి గదిలో. లేదు అనుకుంటే గనక అలా మామూలుగా దేవుడి పటాలకి పేర్చేయొచ్చు. తర్వాత ఇక్కడ నేను అవన్నీ తెంపేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా వెన్న అయితే మొత్తం 20 డేస్‌కి 10 డేస్‌కి అలాగా తీసేస్తూ ఉంటానన్నమాట. ఒక్కోసారి 1 మంత్ కూడా ఉంచుతానులెండి. ఇదేంటంటే ఈ వెన్న అనేది కొంచెం పాలు బాగా సిమ్‌లో పెట్టి మరిగించిన తర్వాత తీసిన మేగడనమాట. ఆ మేగడ ప్లస్ ఇదే పాలతో ఆవు పాలతో నేను తోడైతే పెడుతూ ఉంటాను పెరుగుకి. ఆ పెరుగు పైన వచ్చిన మేగడ అలాగే మనకి మజ్జిగ కావాలి అనుకున్నప్పుడు చిలికించిన తర్వాత వచ్చిన వెన్న ఇవంతా కూడా మిక్స్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకుంటానమాట. ఏదైనా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. సరే ఆ బాక్స్ ఇంకా నిండిపోయింది, మనం ఇంకా ఈరోజు తయారు చేసేయాలి అనుకునేటప్పుడు లేదు అనుకుంటే ఎప్పుడైనా సరే ఇంట్లో నెయ్యి నిండుకున్నప్పుడు అయిపోయేటప్పుడు నేను వెంటనే ఇంకా ఇలాగ చేసేస్తూ ఉంటాను. నెయ్యి ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. ఎప్పుడైనా సరే వెన్న మనం చిలికించుకొని చేసుకున్న వెన్నతో చేసిన నెయ్యి కూడా చాలా బాగుంటుంది. అలాగే పాల మేగడతో చేసిన నెయ్యి కూడా బాగుంటుంది. మనకి బయట తీసుకొచ్చి ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ పాలు తీసుకొచ్చి మనం చేసుకున్న నెయ్యి బాగున్నప్పుడు మన స్వచ్ఛంగా అప్పటికప్పుడు మనకి ఇక్కడ ఆవు పాలు అనేవి తీసుకొచ్చి ఇస్తారన్నమాట. ఈ పాలు అనేవి కూడాను బాగా చిక్కగా దగ్గరికి మరిగిస్తాను. అలా అయితే మనకు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడతాం కదా పాలు, అలా అయితే మనకి ఎప్పుడైనా సరే కరెంట్ పోయిందనుకోండి ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు కూలింగ్ అనేది తగ్గిపోతుంది కదా. అలాంటప్పుడు కొన్నిసార్లు పాలు అనేవి విరగకుండా ఉంటాయన్నమాట. సిమ్లో పెట్టి దగ్గరగా మరిగించడం వల్ల మనకి కూలింగ్ తక్కువైనా సరే మనకు పాలు విరగకుండా ఉంటాయి. అలాగే పట్టే పైన లేయర్ లాగా పడుతుంది కదా మేగడ మొత్తం కూడాను, ఆ మేగడంతా కూడా చాలా దల్సరగా చాలా థిక్గా వస్తుంది అన్నమాట. అదే మొత్తం కూడా మనకి నెయ్యిలాగా వెన్నంతా తయారయ్యి నెయ్యి ఎక్కువ అనేది మనకి వస్తూ ఉంటుంది. నేను ఈ పాల మేగడే కాకుండా మామూలుగా మజ్జిగ చిలికిన వెన్న చిలికేటప్పుడు వస్తుంది కదా వెన్న, అంటే మామూలుగా మనం బయట పెరుగు ప్యాకెట్లు కొంటూ ఉంటాం కదా, దానికైతే రాదులేండి. అలాగే రెడ్ పాల్ ప్యాకెట్ తీసుకొని మీరు తోడు పెట్టుకున్నారనుకోండి దానికి కొంచెం వెన్న అనేది వస్తుంది. కానీ పాల మేగడ వెన్న అయితే ఇంకా ఎక్కువగా వస్తుంది అన్నమాట. లేదు ఇలా ఆవు పాలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుని మనం మరిగించుకున్న దీని తాలూకా మేగడ అలాగే మజ్జిగ చిలుకుతాం కదా వెన్న కూడా చాలా బాగా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి బాడీ మాయిశ్చరైజర్ తక్కువైనప్పుడు మనం బాడీకి అంత పిల్లలకు కానీ మనకు కానీ నైట్ టైం అప్లై చేసుకొని పడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అలా ఆ వెన్న కూడా వేసేస్తూ ఉంటాను, స్టోర్ చేసుకుంటూ ఉంటాను. తర్వాత ఈ పెరుగు అనేది తోడు పెడుతూ ఉంటాను కదా, బాగా మరిగించిన పాలను అప్పుడే కొంచెం తోడు చుక్క అనేది వేసేసి బాగా చల్లారిన తర్వాత దగ్గరగా అయిన తర్వాత పైన మేగడ కడుతుంది, అది కూడా తీసేస్తాను అన్నమాట. ఈసారి వీడియోస్లో నేను అది చూపిస్తానులేండి. ఈ 3 కూడా మిక్స్ అయ్యి ఉన్న వెన్నని నేను ఇలాగా
ఇలాగ నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు. ఇంకోటేంటంటే నేను ఇది దళసరిగా మనకి సిల్వర్ గానీ, ఏదైనా కుక్కర్ లాంటిది గానీ వేసుకొని చేసుకుంటే నెయ్యనేది చాలా చక్కగా వస్తది పోసగా. ఇక్కడేమైందంటే ఇది కూడా బానే వస్తదిలెండి. కాకపోతే ఏంటంటే నేను మర్చిపోయి స్టీల్ డిష్‌లో సిమ్‌లో పెట్టి ఇంకా చేసేస్తున్నాననమాట. అప్పుడప్పుడే కొంచెం దగ్గరకవుతున్న కొలది వెన్నంతా కరుగుతున్న కొలది ఆహ్, ద అంటుకోవడం స్టార్ట్ అయ్యింది. అడుగు పట్టడం. ఇంకెందుకులే ఇంకా నెయ్యి పాడైపోద్ది అని చెప్పేసి ఇంకా వెన్నంతా వేస్ట్ అయిపోద్ది కదా! అందుకని చెప్పేసి వేరే కళాయిలోకి కొంచెం దళసరిగా ఉన్న కళాయిలోకైతే తీసేసాను. వేరేగా ఇలాగా దళసరిగా ఉన్న కళాయిని మందపాటుగా ఉన్న కళాయిని గానీ, లేదనుకుంటే కుక్కర్‌లోనైతేనే మనకు చాలా బాగా వస్తదనమాట. ఇక్కడ మీకు ఫస్టు చూపించాను కదా! ఆ డిష్‌లో కొద్దిగా అడుగు పడుతుందని చెప్పాను కదా! అలా చిన్నది అడుగు పట్టడం వల్ల అది కొంచెం గట్టిగా మేగడలాగా తయారైపోయింది. దాన్ని కూడా ఇంకా ఇలా సిమ్‌లో పెట్టి కరిగించేస్తున్నాను. మామూలుగా అయితే ఇంకా సాఫ్ట్‌గా కొంచెం త్వరగా అయిపోవాలి, సాఫ్ట్‌గా రావాలనుకుంటే గనక ఇలాగా ఏమి కూడా మాడకుండా అంటే మాడలేదులెండి. కొంచెం దగ్గరికి పడింది. ఇంకా మాడే స్టేజ్‌లో ఉన్నప్పుడే అది తీసేసాను. తీసేసి వేరే దాంట్లోకి వేసేసాననమాట. మామూలుగా అయితే బాగా ఇంకా నీట్‌గా మనకి రావాలనుకుంటే గనక ఆహ్, చ ఈ మనకి ఆహ్, మిక్సీ పట్టేసుకొని తర్వాత మనం నెయ్యనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటది. ఇంకిక్కడ నెయ్యి అంతా కూడాను తయారైపోయింది. సిమ్‌లో పెట్టి ఆహ్, చే సిమ్‌లో పెట్టి తిప్పుతూ ఉంటే గనక మనకి చక్కగా తయారైపోద్ది. ఇంకొంచెం దగ్గరికి నేను కావాలనే దగ్గర వరకు కూడా అయ్యే వరకు నేను నెయ్యనేది ప్రిపేర్ చేశాను. ఎందుకంటే మామూలుగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ మీగడ అనేది ఏదైతే ఉందో అది చాలా బ్లాక్‌గా అయ్యే వరకు నేను ఉంచాను. మామూలుగా అయితే అది కొద్దిగా బ్రౌన్ షేడ్‌లోకొచ్చేటప్పుడు మనం తీసి పడేయొచ్చు. కానీ ఇలా అయితే ఇంకా ఎక్కువ నెయ్యనేది మనకొస్తదనమాట. అందుకని నేను కొంచెం బ్లాక్‌గా అయ్యే వరకు, కొంచెం డార్క్ కలర్‌లోకి అయ్యే వరకు సిమ్‌లో పెట్టి తిప్పుతూ ఉన్నాను. రెడీ అయిపోయింది నెయ్యనేది. ఎప్పుడైనా సరే మనం ఇందులో ఉన్న మీగడ మనం తినాలి అనుకునేటప్పుడు అంటే ఈ గోదావరి అంటారు కదా! అది మనం తినాలి అనుకున్నప్పుడు కొంచెం బ్రౌన్ కలర్‌లోకొచ్చేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ వడగట్టేసుకొని నెయ్యి వేరేగా, గోదావరి వేరేగా సెపరేట్‌గా చేసేసుకొని అందులోనే కొంచెం రాగి పిండి వేసేసి అలాగే కొంచెం బెల్లం పాకం గాని లేదంటే బెల్లం తురుము గాని వేసేసుకొని చిన్న సాల్ట్ వేసేసుకొని చక్కగా తోపలాగైనా తినొచ్చు. లేదనుకుంటే అప్పటికప్పుడు బెల్లం దోసలాగా కూడా చేసుకొని తినొచ్చు. మేము చిన్నప్పుడు ఎక్కువ అలాగే తినేవారం. ఇప్పుడు పిల్లలకు కూడా నేను అలాగే పెడతాను. మేము అలాగే అంటే ఈ నెయ్యి చేసేటప్పుడు అలాగే చేసుకొని తింటాము. కానీ ఏంటంటే ఈసారి నెయ్యి ఎక్కువగా రావాలని చెప్పేసి కొద్దిగా డార్క్ కలర్‌లోకి వచ్చే వరకు సిమ్‌లో పెట్టి తయారు చేశాననమాట. అలాగే మీకెప్పుడైనా షుగర్ వేసి తినాలి అనుకునేటప్పుడు కూడాను కొద్దిగా బ్రౌన్ కలర్‌లో లేత రంగులో ఉన్నప్పుడే మనం దించేసుకొని, నెయ్యి సపరేట్ చేసేసుకొని, అందులో ఉన్న గోదావరిలో కొంచెం షుగర్ వేసుకొని పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఎవ్వరైనా తినొచ్చు. లేదు అనుకుంటే అందులోనే మీకు ముందుగా చెప్పినట్టు కొంచెం బెల్లం తురుము, అలాగే రాగి పిండి వేసేసి దోసల్లాగా కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటది. టేస్ట్ ఎంత బావుంటదో ఆరోగ్యానికి కూడా అంతే మంచిది. ఒకసారి ట్రై చేయండి. అలాగే నేనెప్పుడైనా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా చేసేటప్పుడు మీకు అది కూడా వీడియో పెట్టి చూపిస్తాను. పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ మెయిన్ లేడీస్‌కైతే ఇంకా మంచిదన్నమాట. నేను ఈసారి ఏంటంటే తినడానికి గోదావరి తీయట్లేదు. మామూలుగా నెయ్యొక్కటే కావాలి కాబట్టి నెయ్యి కోసం మాత్రమే ఇంకిది కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు మరిగించి ఆహ్, రెడీ చేసేసానన్నమాట. అలాగే మనకిది రెడీ అవుతున్నప్పుడే దించేస్తామనగా ఎప్పుడైతే మనకి నెయ్యి పొంగొస్తుందో దించేస్తామనగా అందులో ఒక తమలపాకు వేసేయండి. దానివల్ల నెయ్యి ఇంకా టేస్ట్ ఉంటది. ఎక్కువ రోజులు మనకి నిల్వ అనేది ఉంటదనమాట. ఈ టిప్ అనేది ఒకసారి ఫాలో అవ్వండి. చాలా బావుంటది తమలపాకు వేస్తే గనక. లేదు అందులో మరిగించేటప్పుడు వేయకపోయినా మామూలుగా ఇందులో నెయ్యిలోనైనా ఈ వేడి నేతిలోనైనా వేసేసుకోవచ్చు.
అలా అయినా సరే మనకి నెయ్యి అనేది బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత చల్లగా అయిన తర్వాత పోసుగా చక్కగా వస్తుంది. మనకి బిర్యానీలోకే కాదు ప్రసాదాల్లోకి, అలాగే ద్వీపాలు పెట్టుకోవడానికి, ప్రసాదాలు చేసుకోవడానికి, పిల్లలకి ఏదైనా స్వీట్ చేయాలనుకున్న అన్నిటికీ కూడాను మనకి ఇంట్లోనే నెయ్యి అనేది తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. నేను సాధారణంగా వంటలోకి వాడే నెయ్యి అనేది ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టుకుంటాను.